వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ సంబంధించిన కంపెనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి, అసలు బిల్ ఆఫ్ మెటీరియల్ ఎప్పుడు మనం యూజ్ చేస్తాము, ఏ సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మీతో నేను క్లియర్ గా డిస్కషన్ చేస్తాను. సో ఈ యొక్క క్లాసెస్ అనేది మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేస్తే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు సో ఏ విధంగా మనం ఆపరేట్ చేయాల్సి వస్తుంది అనేది కూడా క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ? ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ చెప్పండి అమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎనీవన్ తెలిసిన వాళ్ళు చెప్పండి. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్, ఏదన్నా ప్రోడక్ట్ తయారు చేయడానికి. యా, సో ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి బిల్ ఆఫ్ మెటీరియల్ కూడా అంటారు. బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, సో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఒక న్యూ ప్రోడక్ట్ ని డెవలప్ చేయడానికి, న్యూ ప్రోడక్ట్ ని ఓకే ప్రొడక్షన్ చేయడం, ఒక న్యూ ప్రోడక్ట్ ని ప్రొడక్షన్ చేయడం. ఓకే, సో ఇప్పుడు మీ నేచర్ ఆఫ్ బిజినెస్, ఓకే నేచర్ ఆఫ్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ కంప్యూటర్స్ తయారు చేసేది అనుకో, అంటే డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ తయారు చేసేది అనుకో. ఓకే, ఒక కంప్యూటర్ తయారు చేస్తుంది లేదా ఒక షర్ట్ తయారు చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కంప్యూటర్ తయారు చేయాలి అంటే రా మెటీరియల్ ఏం కావాలి చెప్పండి? రా మెటీరియల్ ఏం కావాలి? ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏం కావాలి చెప్పండి? ఈ కంప్యూటర్ తయారు చేయడానికి మనకి ఏమేమి అవసరం? నీడ్ చెప్పండి మా. కంప్యూటర్ తయారు చేయాలంటే నీడ్ ఏం కావాలి? మానిటర్స్, మానిటర్, ఇంకా సిపియు, ఇంకా మిగతా వాళ్ళకి తెలియదా? ఓన్లీ 1% మాత్రం రియాక్ట్ అవుతున్నాడు, మిగతా వాళ్ళకు కంప్యూటర్ లో కావాల్సిన పార్ట్లు ఏంటో కూడా తెలియదా? ఇంకా కీబోర్డ్, ఇంకా ర్యామ్, ర్యామ్, ఇంకా రోమ్, ఇంకా
హార్డ్ డిస్క్, మెయిన్ మర్చిపోతున్నారు. మెయిన్ ఏం కావాలి? ప్రాసెసర్ సార్, మానిటర్, మదర్ బోర్డ్, మదర్ బోర్డ్, మదర్బోర్డ్, ఐఎంపిఎస్, గ్రాఫిక్ కార్డ్, గ్రాఫికల్, ఇంకా ఓకే హార్డ్ డిస్క్. హార్డ్ హార్డ్ డిస్క్, డిస్క్, ఇవన్నీ ఉంటేనే కదా ఇంకా మెయిన్ గా ప్రాసెసర్. ప్రాసెసర్, ఓకే, ఇవన్నీ ఉంటేనే మనకు ఒక కంప్యూటర్ అనేది తయారవుతుంది, ఒక ఫినిష్డ్ గుడ్ అనేది తయారవుతుంది. ఓకే, ఒక షర్ట్ తయారు చేయాలంటే ఏం కావాలి? ఒక షర్ట్ తయారు చేయాలంటే ఏం కావాలి? క్లాత్, థ్రెడ్, క్లాత్, క్లాత్, థ్రెడ్, థ్రెడ్స్, బటన్స్, బటన్స్, ఇంకా మిషనరీ, స్టిచ్చింగ్, టైలరింగ్ ఫర్ స్టిచ్చింగ్, మిషనరీ. మిషనరీ. ఇవన్నీ ఉంటేనే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఓకే, సో ఇవన్నీ మీరు మాన్యువల్ గా ఇవ్వకుండా ఆటోమేటిక్ గా ఎలా సెటప్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో పర్టికులర్ గా ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి, ఓకే, ఓన్లీ వన్ సప్లైయర్ దగ్గర పర్చేజ్ చేస్తామా అమ్మా? మార్కెట్ లో ఒకే సప్లైయర్ దగ్గర మనం స్టాక్ Different గుడ్స్ పర్చేజ్ చేస్తాం suppliers. కదా? లేదు కదా, Different డిఫరెంట్ suppliers. డిఫరెంట్ ఉండొచ్చు, డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ సప్లైయర్స్ ఉండొచ్చు. ఒకరు వైజాగ్ లో ఉండొచ్చు, మరొకరు హైదరాబాద్ లో ఉండొచ్చు, మరొకరు బెంగళూరులో ఉండొచ్చు. సప్లైయర్స్. ఓకే, రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి, ఓకే, రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఎలా అనేది ప్రాసెస్. రా మెటీరియల్ ని ఓకే సప్లైయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి మనకు కావాల్సిన క్వాంటిటీ ఏంటి, అసలు ఫినిష్డ్ గూడ్స్ గా కావాల్సిన వస్తువు ఏంటి? కంప్యూటర్. ఒక ఫినిష్డ్ గూడ్స్ గా తయారు చేసి కంప్యూటర్ అనే ఒక ప్రోడక్ట్ ని తయారు చేసి, సో ఆ ఫినిష్డ్ గూడ్స్ ని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేయాలి ప్రాఫిట్ కి. సో ఈ యొక్క ప్రాసెస్ ని ఆటోమేటిక్ ఎలా చేయాలి? బిల్ ఆఫ్ మెటీరియల్. బిల్ ఆఫ్ మెటీరియల్ మనం మాన్యువల్ గా ఇవ్వకుండా ఆ సెట్టింగ్ అనేది ఎక్కడ చేయాలి? బిల్ ఆఫ్ మెటీరియల్ సెట్టింగ్ అనేది ఎక్కడ చేయాలి? ఫస్ట్ మెటీరియల్ మీరు మాన్యువల్ గా ఇచ్చారు, ఇక్కడ మాత్రం మాన్యువల్ ఇవ్వకుండా మనం ఒక సెట్టింగ్ చేస్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్ సెట్టింగ్ చేస్తే నీకు 500 క్వాంటిటీ కావాలన్నా, లేదంటే 1000 క్వాంటిటీ కావాలన్నా, లేదంటే 2000 క్వాంటిటీ కావాలన్నా అనేది జస్ట్ నువ్వు సెటప్ చేసిన తర్వాత జస్ట్ మనం ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు 500 కంప్యూటర్ తయారు చేయాలంటే 500 సిపియూలు ఉండాలి, 500 కీబోర్డులు ఉండాలి, 500 ర్యామ్స్ ఉండాలి, 500 మదర్ బోర్డ్స్ ఉండాలి, 500 ఐఎంపిఎస్ ఉండాలి, 500 ప్రాసెసర్ హార్డ్ డిస్క్లు ఉండాలి. అన్ని ఉంటేనే కదా తయారవుతాయి. అలా ఉండాలంటే ఎక్కడ సెట్టింగ్ చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. సో అదే విధంగా ఇక్కడ మనకి డెబిట్ నోట్ ఉంటుంది, అంటే రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్. క్రెడిట్ నోట్ ఉంటుంది, అంటే సేల్స్ రిటర్న్. ఓకే, ఇక్కడ మన కంట్రీకి కాదు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. మనకు సబ్ బ్రాంచెస్ ఉంటే బ్రాంచ్ కూడా మనము పంపిస్తూ ఉంటాం, సేల్స్ బ్రాంచ్. సో అవుట్ సైడ్ స్టేట్ కూడా సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం, సేల్స్ కూడా చేస్తాం. ఓకే, సో తర్వాత ఇక్కడ కూడా శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. అడ్వాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చిన ప్రాఫిట్ ని మనం కొంత అమౌంట్ జనరల్ రిజర్వ్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్ ఇవ్వడం, బోనస్లు ఇవ్వడం, ఇలా కూడా మనం చేస్తాం.
సో బ్రాంచ్ ఆఫీస్ కోసం కూడా కొన్ని అసెట్స్ కూడా మనం పర్చేజ్ చేస్తాం. సో వాటి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి? ఓకే. సో ఇక్కడ మనకి మీరు ముందుగా చెప్పినప్పుడు ఫ్రీ ఐటమ్స్ ఉండొచ్చు, డిస్కౌంట్స్ ఉండొచ్చు, ఓకే, లేట్ పేమెంట్స్ ఉండొచ్చు, ఓకే, ఇవన్నీ కూడా ఉండొచ్చు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ లో, బిల్ ఆఫ్ మెటీరియల్ అనే కాన్సెప్ట్ లో. సో దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. 1 మంత్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో done. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 66. ఓకే, నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ అంటే సేవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ అని పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్, రెగ్యులర్, మీ యొక్క కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ 37 ASDF D 9874 A1Z 5. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సో వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నాను. సో రిసిప్ట్ లోకి వెళ్తున్నాను, డేట్ మారుస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి డేట్ అక్టోబర్ నుంచి ఉంది, 1/10, ఇయర్ అవసరం లేదు, ఆల్ టు సి. సో గైస్ ఇక్కడ ఇండివిజువల్ ఓనర్ ఉంటే ఏమంటారమ్మా? ఇండివిజువల్ ఓనర్ ఉంటే ఏమంటారు? క్యాపిటల్ అంటే ఎవరు? ఇండివిజువల్ ఓనర్. ఇతను ఏమని పిలిచొచ్చుమా? ప్రొపరేటర్ అని పిలిచొచ్చా? ఎస్ ప్రొపరేటర్. సార్. ఓకే. ఎస్ సార్, ఎస్ సార్. అదే ఇద్దరు ఉంటే, ఇద్దరు ఉంటే ప్రొపరేటర్స్. ఏమంటారమ్మా? ఇద్దరు ఉంటే, ప్రొపరేటర్స్ అంటారు. ఇద్దరున్నా కూడా ప్రొపరేటర్నా? పార్ట్నర్స్. పార్ట్నర్షిప్, పార్ట్నర్స్. పార్ట్నర్స్ సార్. పార్ట్నర్షిప్ అంటారు. అదే ముగ్గురు ఉంటేమా? ముగ్గురున్నా ముగ్గురున్న పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ సార్. పార్ట్నర్షిప్ సార్. ఓకే. ఇక్కడేమో ఇద్దరు లేదా అంతకు మించి ఎంతమంది ఉన్నా కూడా పార్ట్నర్షిప్ అంటారు. ఓకే. ఇట్స్ సింగిల్ ఓనర్ అంటే క్యాపిటల్ అంటాం, ఇద్దరు ఉంటే రామ్ క్యాపిటల్, రాజు క్యాపిటల్ అంటారు. ఓకే. ఓకే, డన్. సో తర్వాత ఒకవేళ ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురున్నా వాళ్ళ పేరు అనేది మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ రాణి క్యాపిటల్. దీనికి ఇంకొక పేరు ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని కూడా పిలిచొచ్చు. ఏమని పిలిచొచ్చు? ఈక్విటీ షేర్ ఈక్విటీ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అని ముగ్గురిని కలిపి ఒకే దాంట్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని కూడా పిలవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి, ప్రవీణ్, సంజయ్, హర్షద్ డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ 25 lakhs పెట్టారు. సో దీన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని పిలవచ్చు. ఓకే. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. సో ఆల్ట్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి గోడౌన్. మనకి గోడౌన్స్ ఉన్నాయనుకోండి మల్టిపుల్, సో అలాంటప్పుడు పేమెంట్స్ లో మనం యూజ్ చేస్తాం ఎస్డి గోడౌన్. డిపాజిట్ అసెట్స్ అంటాం, వీటిని మనం డిపాజిట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్స్, బిల్డింగ్ డిపాజిట్స్ అలా చేస్తూ ఉంటారు చాలా మంది. 1,75,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి టెలిఫోన్,
ముందు మనకు మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. దానికి 3 నెలలు, 4 నెలలు ముందుగా రీచార్జ్ చేసేవాళ్ళం. ఎస్డి టెలిఫోన్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఆఫీస్ పర్పస్ కోసం, బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తాం. పేమెంట్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్. ఫిక్స్డ్ అసెట్స్ 40,000. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్. ఫిక్స్డ్ అసెట్స్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఫిక్స్డ్ అసెట్స్ కంప్యూటర్, $40,000. అసెంబ్లింగ్ టేబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, 50,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ సేవ్. అసెట్స్ కదా, చెక్ ద్వారానే పర్చేజ్ చేస్తాం. సో మళ్ళీ తర్వాత బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటాం ఫండ్ డ్రా. టోటల్గా 50,000. సో దీనిలో మనకి పెట్టి గ్యాస్ 30,000, క్యాష్ ఇన్ హ్యాండ్ రిమైనింగ్ క్యాష్ 20,000. ఇలాగా మనం విత్డ్రా చేసుకుంటాం. సో తర్వాత పర్చేస్ ఆల్ టు సి. సో అల్ట్రాటెక్ కంప్యూటర్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం రా మెటీరియల్. సన్డ్రీ క్రెడిటార్స్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క జిఎస్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. 37 ACMBB 7412 A1 ZL. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేస్ అకౌంట్స్, గూడ్స్, ఆల్ట్ సి, హార్డ్ డిస్క్. ఫస్ట్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి రా మెటీరియల్ కావాలి. ఆల్ట్ సి రా మెటీరియల్ అని ఒక గ్రూప్ చేస్తున్నాం. ఆల్ట్ సి ఎన్ఓఎస్ హెచ్ఎస్ఆర్ నెంబర్ 456555. పర్సంటేజ్ ఎంత? 18%. సో ఇక్కడ వచ్చేసి 100, 2300. ఆల్ట్ సి మానిటర్ హెచ్ఎస్ఆర్ నెంబర్ 323222. 18%, 110, 3500. ఆల్ట్ సి ప్రాసెసర్ అతలాన్ 233 255. 53,700. ప్రాసెసర్ P4 315 312. సో 55,700. సో టోటల్ గా 10,85,000కి మన బిజినెస్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్ నుంచి రా మెటీరియల్ ని పర్చేజ్ చేసింది. దీని అండర్లో ఆ పర్చేజ్ చేసే విధానంలో
క్యారేజ్ ఇన్వర్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ 400 పడింది. ఆల్ట్ సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం పర్చేజ్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లో అక్కడ ఎక్స్పెన్సెస్ క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ లో బయటికి కనిపించకూడదు, ఇన్క్లూడింగ్ పర్చేజ్ లోనే కలిపి రావాలి. సో అప్పుడు మనం ఎలా సెటప్ చేయాలి? కంట్రోల్ ఎంటర్. ఇక్కడ మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిసెస్ అప్రాపరియేట్ బై వాల్యూ. ఇది సెటప్ చేసుకుంటే ఆ అమౌంట్ బయటికి కనిపించకుండా ఇన్క్లూడింగ్ పర్చేజ్ లోనే వచ్చేస్తుంది. కంట్రోల్ ఏ. ఆ 400 అమౌంట్ బయటికి కనిపించుకోకుండా ఇన్క్లూడింగ్ మనకి కలిపి వచ్చేస్తుంది. సో రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి 2,30,000 మీద 41,400 ట్యాక్స్ పడింది, 18%. సెంట్రల్ సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9%. 3,85,000 మీద 69,300 ట్యాక్స్ పడింది, 18%. ఓకే, సో దాన్ని బయట చేస్తే మనకి 69,300ని 34,650, 34,650 టోటల్ గా 1,95,300 ట్యాక్స్ పడింది. దాన్ని బయట చేస్తే 97,97. ఇక్కడ 12,80,700, 12,80,700 సేవ్ చేయాలి. నెక్స్ట్ మరికొన్ని ఐటమ్స్ ఇసీలాన్ సిస్టమ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి ఆల్ట్ సి ఇసీలాన్ సిస్టమ్స్ సన్రీ క్రెడిటర్స్ 37 వైఎస్ఆర్ బీబీ 5812 A1ZW. కంట్రోల్ ఏ. పర్చేస్ ఆల్ట్ సి కీబోర్డ్. హెచ్ఎస్ఆర్ నెంబర్ 146123 110-200. ఆల్ట్ సి మౌస్ 626325. ఫైవ్ 64653. 3,57,000కి మనం పర్చేజ్ చేసాం. దాంట్లో మనకి క్యారేజ్ ఇన్వర్స్ 350, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ 4,21,610. 4,21,610. సో కాండ్రా 50,000. ల్యాండ్ 4,50,000. మ్యాన్సన్ సన్రీ క్రియేటర్స్. ఎస్కేప్ డే బుక్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్ వాల్యూ బయటికి కనిపించలేదు చూడండి. 14,42,750 వచ్చింది. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి, గ్రూప్ సెలెక్ట్ చేసి అక్కడే ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా అక్కడే ఉంటాయి. 14,42,750 గ్రూప్ సెలెక్ట్ చేసి ఇక్కడే ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే,
ఎస్కేప్. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ వాల్యూ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ వాల్యూ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, ఏ వచ్చలు అన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కూడా చూపిస్తుంది. కాంట్రా 2, జర్నల్ 1, పేమెంట్ 3, పర్చేజ్ 2, రిసిప్ట్ 1. లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైమ్స్, యూనిట్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ సమ్మరీ. మంత్లీ రిపోర్ట్. కీబోర్డ్, మానిటర్, మదర్ బోర్డ్స్, మౌస్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ ఒకే చోట కనబడుతుంది. ఇంకా మనం ఏం చేయలేదు కాబట్టి సేల్స్ ఓన్లీ పర్చేజ్ వాల్యూ మాత్రం మీకు చూపిస్తుంది. ఇలా మంత్లీ రిపోర్ట్ మీరు చూసుకోవాలి. ఇంకా జిఎస్టీ 1 అంటే సేల్స్. ఓచర్స్ లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ మంత్ డేట్ మారుస్తున్నా. అక్టోబర్ అయిపోయింది, నవంబర్. ఆల్ట్ సి, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, కన్వేయన్స్ బిల్, రెంట్ ఎక్స్పెన్స్, స్టేషనరీ ఎక్స్పెన్స్, సో పెట్టి క్యాష్. నెక్స్ట్ కాంట్రా త్రూ బ్యాంక్. సో ఇప్పుడు చూడండి, కంప్యూటర్ P4, కంప్యూటర్ అతలాన్, ఇవి రెండు ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ ఏంటి? రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా ఏమని మారుస్తున్నాం? సో ఒకటి వచ్చేసి కంప్యూటర్ P4 అనేది ఒక మోడల్, కంప్యూటర్ అతలాన్ అనేది ఒక మోడల్. ఈ రెండు రకాల ప్రోడక్ట్ ని ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తున్నాం. ఈ రెండు రకాల ప్రోడక్ట్స్ ని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చాలంటే ఈ కంప్యూటర్ కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, ఏమేం కావాలి, ఈ కంప్యూటర్ తయారు చేయడానికి ఏమేం కావాలి? ప్రాసెసర్, కీబోర్డ్, హార్డ్ డిస్క్, ర్యామ్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే కంప్యూటర్ని తయారు చేస్తాం. అది ఇదైనా, కంప్యూటర్ అతలైనా, కంప్యూటర్ P4 అయినా. సో ఈ సెటప్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. 16కి అండ్ 12కి. ఓకే, చూద్దాం. ఎస్కేప్ ఇవ్వండి, క్రియేట్ లోకి వెళ్ళండి, స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళండి, ఇక్కడ టైప్ చేయండి కంప్యూటర్ P4, ఆల్ట్ సి, ఫినిష్డ్ గూడ్స్, కంట్రోల్ ఏ. ఇప్పుడు రైట్ సైడ్ లో F12కి వెళ్ళాలి, కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ లైక్ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. అప్పుడు మీకు బ్యాక్ ఎండ్ లో సెట్ కాంపోనెంట్స్ BOM అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి, కంట్రోల్ C అంటే కాపీ, ఎస్, కంట్రోల్ V పేస్ట్,
సేమ్ టాలీ మనకి ఎంఎస్ ఆఫీస్ లాగే. కంట్రోల్ సి అంటే కాపీ. సో తర్వాత కంట్రోల్ వి అంటే పేస్ట్. ఎంటర్ ఇవ్వండి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే మనకి ఒక ప్రాసెసర్ ఉండాలి, ఒక కీబోర్డ్ ఉండాలి, ఒక హార్డ్ డిస్క్ ఉండాలి, ఒక ర్యామ్ ఉండాలి. అవే కదా ఇక్కడ ఉన్నాయి మనకి. మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, మౌస్. ఇవన్నీ 1 అని ఇవ్వాలి. 1 ఇస్తేనే మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు, ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ 1 అని ఇవ్వాలి. ఓకే. సో ఆ కంప్యూటర్ P4 తయారవ్వడానికి ఏమేమి కావాలి? మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇలా అన్ని ఇవ్వాలి. వీటికి హెచ్ఎస్ఆర్ నెంబర్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ 18%. ఇలా సెటప్ చేసుకుంటాం. మనకు ఏం క్వాంటిటీ కావాలి, ఏమి ఫినిష్డ్ గుడ్ కావాలి, ఏ దాన్ని మనం అమ్మాలి అనేది నువ్వు తయారు చేసుకోవాలి ఇక్కడ. సో అక్కడికి 12th కంప్లీట్ అయిపోయింది. 16th కంప్యూటర్ అతలా. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలా 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. ఒక ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఓచర్ను కూడా చేసుకోవాలి. స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ కూడా వేసుకుంటాం. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం 16th కంప్లీట్ చేసాం, 12th కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీ ఎన్ని? అసెంబుల్ 20 కంప్యూటర్ P4. 20 కంప్యూటర్ P4 అనే ప్రోడక్ట్ తయారవడానికి సో మనకి 20 మానిటర్లు ఉండాలి, 20 హార్డ్ డిస్క్లు ఉండాలి, 20 కీబోర్డ్లు ఉండాలి, 20 ప్రాసెసర్ P4 ఉండాలి, 20 మదర్ బోర్డ్స్ ఉండాలి, 20 మౌస్లు ఉండాలి. అలా ఉంటేనే తయారవుతాయి. ఇప్పుడు మనం అదర్ ఓచర్స్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టైప్ చేయండి కంప్యూటర్ P4. ఎప్పుడైతే కంప్యూటర్ P4ని సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వచ్చి హార్డ్ డిస్క్, మానిటర్, కీబోర్డ్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇక్కడ మనకి ఫస్ట్ మెటీరియల్ అలా రాలేదు, మనమే మాన్యువల్గా ఇచ్చాం, కానీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇప్పుడు నా క్వాంటిటీ ఎన్ని కావాలి? 20. చూసారా? 20 20 20 వచ్చేసాయి క్వాంటిటీ. రేటు ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసి ఉంటావు కదా, ఆ రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ తయారు చేసేటప్పుడు కొన్ని వేజెస్ కూడా జరుగుతాయి. ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్సంటేజ్ ఇస్తే ఇలా ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 30,000 వేజెస్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ పేమెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నప్పుడు అసెంబుల్ అన్నప్పుడల్లా అలా చేయాలి. వేజెస్ 30,000. మళ్ళీ డెబిట్ చేయండి. అల్ట్రాటెక్ కంప్యూటర్స్ 5,28,800. హెచ్డిఎఫ్సి బ్యాంక్. వేజెస్ డెబిట్ చేయాలి, అల్ట్రాటెక్ డెబిట్ చేయాలి, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేయాలి. కంట్రోల్ ఏ, సేవ్. సో తర్వాత మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేయాలి. ఆల్ట్ సి, ఇంటర్ప్లెక్స్ కార్పొరేషన్. సన్డ్రీ డెప్టార్స్. జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి 37
వైఎస్ఆర్ బీబీ 5812 A1 ZK. Control A, Control A, Control A. Alt C, sales accounts, computer P4. Quantity any 10. Rate and the 24,500. Tax ఇవ్వాలి CGST, SGST. సో 2,89,100. 2,89,100 సేవ్ చేయాలి. ఎస్కేప్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. 51,822. 51,822. ఇక స్టాక్ సమ్మరీ కామన్. Alt F1 expand, F12 yes. So goods inverse yes, so goods outwards yes. So inverse outwards. Finished goods. ఓకే, ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సెప్టెంబర్లో చూడండి, డిసెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్లో 21 అసెంబుల్ 10 కంప్యూటర్ అతలా. డేట్ మార్చుకోవాలి. కంప్యూటర్ అతలా 10. వేజెస్ 15,000. అసెంబుల్ అన్నప్పుడల్లా ఇలా చేయాలి. ఓకే, టూంజ్ యానిమేషన్స్ మహారాష్ట్ర IGST తీసుకోవాలి. సేల్స్ Alt C, టూంజ్ యానిమేషన్స్, సన్రీ డెప్టర్స్ మహారాష్ట్ర 27. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. Alt C, సేల్స్ IGST, సేల్స్ అకౌంట్స్, కంప్యూటర్ అతలాన్ 10, 23,500. IGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST, IGST 2,77,300. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కరెంట్ అసెట్ పేమెంట్లు తీసుకోవాలి. $5,000 HDFC బ్యాంక్. ఇలాగ జనవరి స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాము. సో రిసిప్ట్ జనవరి డేట్ తీసుకుని మీరు ఎంటర్ చేసుకోండి. లోన్స్ అండ్ లైబిలిటీ 75,000. కంట్రోల్. సో తర్వాత మనం బ్రాంచ్ ఆఫీస్ కోసం కొన్ని అసెట్స్ కొన్నాం. F7, Alt C, బిల్డింగ్ బ్రాంచ్, ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ సో 20,000. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ 10,000. కంప్యూటర్ బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్స్ సెల్ ఫోన్ బ్రాంచ్
ఫిక్స్డ్ అసెట్స్ ఇలా ప్రతిదీ కూడా రాసుకోవాలి బ్రాంచ్ అని, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఫైనల్ గా చెక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలాగా బ్రాంచ్ ఆఫీస్ కోసం మనం ఇలా పర్చేజ్ చేసి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ 39 ట్రాన్స్ఫర్డ్ బై చెక్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్. సో F7 యా ఇక్కడ చూడండి, బ్రాంచ్ ఆఫీస్ అని తీసుకోవాలి, హెచ్డి బ్యాంక్ కాకుండా లాస్ట్ లో బ్రాంచ్ ఆఫీస్ తీసుకోండి. ఆల్ట్ సి బ్రాంచ్ ఆఫీస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇవి బ్రాంచ్ కోసం కొన్నిటివి. ఓకే, త్రూ చెక్ ద్వారా అది నెరేషన్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ బ్రాంచ్ ఆఫీస్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. చెక్ అమౌంట్ డైరెక్ట్ గా అప్పుగా కొన్నాం కదా, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం త్రూ చెక్ ద్వారా. F7 లోనే ఎంటర్ చేయాలి. డెబిట్ బ్రాంచ్ ఆఫీస్, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. తర్వాత సింగపూర్ కి సేల్ చేస్తున్నాం, సేల్స్ ఎక్స్పోర్ట్. క్రియేట్ లెడ్జర్ ఏముంది ఇక్కడ, అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ. సండ్రీ డెప్టార్స్. సో ఇక్కడ సింగపూర్ తీసుకుంటే అక్కడ ఏం స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియాలో తీసుకుంటాం. కంట్రోల్. నెక్స్ట్ సేల్స్ ఎక్స్పోర్ట్, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కిందనే కాన్క్రాడ్ ప్యాకింగ్ సర్వీసెస్, సేల్స్ బ్రాంచ్ కూడా ఉంది. ఓకే, అది కూడా చేస్తుంది. సేల్స్ బ్రాంచ్, సేల్స్ అకౌంట్స్, కాన్క్రాడ్ ప్యాకింగ్ సర్వీసెస్, సండే డెప్టార్స్. ఇక్కడ అన్రిజిస్టర్డ్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ అన్రిజిస్టర్డ్, వాళ్ళకు జిఎస్టీ నెంబర్ లేదు. ఇలా లెడ్జెస్ లో చేసుకున్నాం. ఇప్పుడు కరెన్సీలోకి వెళ్ళాలి. డాలర్ ఇవ్వండి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 45. ఓకే, వోచర్స్ సేల్స్ అక్రామ్, సేల్స్ ఎక్స్పోర్ట్, కంప్యూటర్ P4 15 డాలర్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి 500. దీనికి ఎలాంటి ట్యాక్స్ ఏమి ఉండదు. 3,37,500, 3,37,500. నెక్స్ట్ కాన్క్రాడ్ సేల్స్ బ్రాంచ్, కంప్యూటర్ P4 10 28,000, కంప్యూటర్ అదలాన్ 10 25,000, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఇలా ఎంటర్ చేసుకో. సేవ్. ఇలా ఎంటర్ చేస్తాం. ఇప్పుడు సేల్స్ బ్రాంచ్ డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వేస్తే ఏం చేయాలి, F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. డైరెక్ట్ క్యాష్ ద్వారా సేల్ చేశాను. టెన్ సేవ్. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి 52 రిసిప్ట్ అక్రాన్ 7,500. బ్యాంక్ చార్జెస్
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ $50 హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది నార్మల్. కాన్క్రీట్ అనేది సేలే కదా, యా లేట్గా పే చేసిన దానికి ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ రిసీవ్ తీసుకోవచ్చు. 7 కాన్క్రీట్ 2930 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ F7 లో ఎంటర్ చేయాలి. లేట్ పేమెంట్ చేశారు వాళ్ళు. 60 ఇన్వెస్ట్మెంట్ పేమెంట్. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనగా హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ మార్చ్ గుజరాత్ వాళ్ళకి సేల్ చేసాం. స్టైలెక్స్ కార్పొరేషన్ $24 కంట్రోల్ ఏ సేల్స్ ఐజిఎస్టి కంప్యూటర్ P4 5 28,500 కంప్యూటర్ అతలాన్ 8 25,500 ఐజిఎస్టి. సో తర్వాత 65 1 రిటర్న్ క్రెడిట్ నోట్ తీసుకోవాలి. స్టైలెక్స్ కార్పొరేషన్ 1 కంప్యూటర్ అతను ఇలా ఎంటర్ చేసుకోవాలి. రిటర్న్ కదా, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్. సో ఫైనల్గా వచ్చిన ప్రాఫిట్ని 20% జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. ఇవి ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేసి మనకి బ్రాంచ్ క్రియేట్ చేయాలి. 20% జనరల్ రిజర్వ్లో పెట్టాలి. ఇక్కడ నాకు వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, మీకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎన్నో క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఇక్కడ 6,43,197.39 ఇంటూ 20/100 1,28,639 రూపీస్ జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ 0 చేస్తున్నాను. 6,43,197.39 అక్కడ 0 అయిపోతుంది. జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1,28,639.478 వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలిపాలి. సో ఈ విధంగా 12 months ట్రాన్సాక్షన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో దీన్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ డెఫ్ అండ్ ఎక్స్పాండ్. సో టోటల్గా మనకి 50,69,000 వచ్చింది బ్యాలెన్స్ షీట్ వాల్యూస్. ఈ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మనం మార్చుకోవాలి. సేమ్ డేటా కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. స్ప్లిట్ 1,426 ఇంటూ 2 కంపెనీస్. సార్ టెస్ట్ క్లారిటీ రావట్లేదు సార్. నీదే ప్రాబ్లం బ్రదర్, నీదే చెక్ చేసుకో. ఓకే, యా రిమైనింగ్ ఒక కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ టు డిలీట్. ఇంకా రిమైనింగ్ మనం ఆల్టర్ చేసుకోవాలి. 25, 26 సెకండ్ వన్ 26, 27 ఎస్కేప్. నో వాచెస్ ఎంటర్డ్ అంటే న్యూ కంపెనీ. ఇక్కడ వెళ్ళి చూడండి, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేసి ఉంటుంది. లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేసింది. 50,69,000. సార్ నాకు వాల్యూస్ అన్ని అవసరం లేదు, 0 చేసేయాలనుకుంటున్నాను.
చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. వన్స్ ఒకసారి చేసేసామంటే మళ్ళీ రావు. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఎస్. చూడండి, న్యూ కంపెనీలో జీరో, బట్ లెడ్జెస్ మాత్రం అలాగే ఉంటాయి. వాటి మీద నువ్వు వాల్యూస్ మళ్ళీ పోస్ట్ చేసుకోవచ్చు, కానీ కంటెంట్ మాత్రం ఏమి ఉండదు, వాల్యూస్ ఏమి ఉండవు. ఇలా ఈ విధంగా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో మీరు పని చేస్తే ఎలా ఎంటర్ చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? క్లియరా? ఎస్ సార్, క్లియర్. ఎనీవన్ మా రిమైనింగ్ వాళ్ళ డౌట్స్ అండి? ఎనీవన్? సార్ జనరల్ రిజర్వ్ అంటే ఏంటి సార్?